రాజుకు ముగ్గురు కుమార్తెలు అంబ, అంబిక, అంబాలిక. ముగ్గురు కూడా చిన్నప్పటి నుంచి చాలా చురుకైన వాళ్ళు. వాళ్ళకి పెళ్లి వయసు రాగానే కాశీరాజు ఏం చేస్తారు, అందరు రాజుని పిలిచి స్వయంవరం ఏర్పాటు చేస్తారు. కానీ అతను చేసిన తప్పేంటంటే హస్తినాపురం రాజుని పిలవడు. హస్తినాపురం అంటే భీష్ముడు. అతను ఏమనుకుంటాడంటే భీష్ముడు ఆల్రెడీ ప్రతిజ్ఞ చేశాడు అన్న విషయం అందరికీ తెలుసు, ఇంకా పిలిచిన లాభం లేదని పిలవడు అనమాట. అతని ఉద్దేశం అది. కానీ అది భీష్ముడికి చాలా అవమానంగా తోస్తుంది. మనల్నే పిలవరా వీళ్ళు. ఆ సత్యవతికి ఇద్దరు పిల్లలు ఉన్నారు, చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు. చిత్రాంగదుడు యుద్ధం చేస్తూ మరణిస్తాడు. ఈ విచిత్ర వీర్యుడికి తగిన భార్యలు వాళ్ళు నేను ఎలాగైనా తీసుకొస్తానని చెప్పి భీష్ముడు బయలుదేరతాడు. భీష్ముడు పరాక్రమానికి ప్రతీక, ధర్మం తెలిసినవాడు. అలాంటి అతను పిలవలేదు అనే అవమానంతో ఎలాగైనా వాళ్ళని తీసుకొస్తానని చెప్పి బయలుదేరతాడు. బయలుదేరి ఆ ముగ్గురు రాకుమార్తెలను రథంలో ఎక్కించుకొని దమ్మున్న వీరులు ఎవరైనా అడ్డు రావచ్చు, నాతో యుద్ధం చేసి తీసుకోవచ్చు అంటారు. కానీ అక్కడ అతను చేసింది రాక్షసి ఘటనే. ఎందుకంటే ఆ అమ్మాయిలకి స్వయంవరం అంటే ఏంటి, అమ్మాయిలు ఇష్టపడి రాజకుమారుని సెలెక్ట్ చేసుకొని పెళ్లి చేసుకోవడం. కానీ ఇక్కడ భీష్ముడు చేసేది దానికి వ్యతిరేకత. ముగ్గురిని బలవంతంగా తీసుకొచ్చి తన తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటాడు. కానీ అది చాలా తప్పు. అమ్మాయిల మనసు అనేది తెలుసుకోవాలి. అది ఆ చేసిన తప్పే అతనికి మరణానికే కారణం అవుతుంది. సరే అని చెప్పేసి ఇంకా అందరు రాజులు యుద్ధం చేస్తారు, కానీ ఎవరు గెలవలేకపోతారు. వాడు ముగ్గురిని తీసుకొస్తారు. తీసుకొచ్చి విచిత్ర వీర్యుడికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటాడు. అప్పుడు అంబ చెప్తుంది, నేను శల్యుడిని ప్రేమించాను, నేను నా మనసులో అతనే నేను భర్తగా ఊహించుకున్నాను అని. ఇంకా ఆమెకి నన్ను క్షమించమ్మా అని చెప్పేసి రాజ మర్యాదలతో ఆ శల్యుడి దగ్గర పంపిస్తారు. పంపించేసరికి అప్పుడేమవుతుంది, అతను ఒప్పుకోడు. నేను యుద్ధం చేశాను, ఓడిపోయాను, ఇప్పుడు నేను నిన్ను ఎలా తీసుకుంటాను. అతను కూడా ఒప్పేసుకొని పెళ్లి చేసుకుంటే బాగుండేది, ఇంత పెద్ద కథ అయ్యేది కాదేమో. కానీ అతను ఒప్పుకోడు. నేను ఎలాగ నిన్ను ఓడిపోయాను, నువ్వు నిన్నెలా భార్యగా చేసుకుంటానని చెప్పేసి నువ్వు నాకు సంబంధం లేదు నీతో అని చెప్పేసి అంటాడనమాట. అప్పుడు భీష్ముడు ఇది దగ్గరికి వెళ్తుంది. ఇది జరిగిందంతా విని భీష్ముడు వారు కూడా చాలా బాధపడతారు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు తల్లి అంటే, ఇంత ఘటనకి కారణం మీరే కాబట్టి చేసుకోండి అని చెప్తాను. నేనెలా పెళ్లి చేసుకుంటాను, నేను ఆల్రెడీ పెళ్లి చేసుకోను అని ప్రతిజ్ఞ చేశాను, నేనైతే ఆ ప్రతిజ్ఞ తప్పలేను అంటే, మరి ఇప్పుడు నా బ్రతికేంటి అంటే, నన్ను క్షమించు తల్లి అని చెప్పేసి ఇంకా వదిలేస్తాడు. ఇంకేం చేస్తాడు, తప్పు చాలా పెద్ద తప్పు చేసేసాడు భీష్ముడు. కానీ ఆయన ధర్మం తెలిసిన వాడైనా కూడా ఇంత పెద్ద తప్పు ఆయన జీవితంలో జరిగిపోయింది. అందుకే కాలానికి కూడా తలదించేశాడు ఆయన. సరే అని చెప్పేసి ఇంకా ఆమె ఏడుస్తూ ఇంకా అడవి చాలా మంది రాజుని అడుగుతుంది పెళ్లి చేసుకోమని. కానీ ఎవ్వరు, అప్పట్లో ఆ రాజకుమార్తెకి అంత అవమానం జరుగుతుంది. ఆ అవమానానికి ఇంకా ఆమె భరించలేక అలా అడవుల్లో తిరుగుతూ ఎట్లాగైనా ప్రతీకారం తీర్చుకోవాలి అని పెట్టుకుంటుంది భీష్ముడి మీద. ఇంత జరిగిన భీష్ముడి మీద ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. కానీ ఆమె ఎలా అడవుల్లో తిరుగుతూ ఉంటే అప్పుడు పరశురాముడిని కలుస్తుంది. పరశురాముడి శిష్యుడే భీష్ముడు. అప్పుడు పరశురాముడు నేను చెప్తాను అని చెప్పేసరికి అతను చెప్పి చూస్తాడు, విండు భీష్ముడు. ఇద్దరికి చాలా ఘోరాతి ఘోరంగా యుద్ధం జరుగుతుంది గురు శిష్యులు ఇద్దరికి. కానీ ఇద్దరు గెలవడము ఓడవడం లేదు, అలా యుద్ధం జరుగుతూనే ఉంటుంది. యుద్ధం ఎక్కడికి దారి తీస్తుంది అని చెప్పేసి 3,000,000 దేవతలు దిగొచ్చి ఆ యుద్ధాన్ని ఆపేస్తారు. ఇంకా కానీ యుద్ధం అయితే ఆగింది, కానీ ఈమె సమస్య తీరలేదు. ఇంకేం చేస్తుంది, అడవిలో తపస్సు చేసుకుంటుంది. చాలా సంవత్సరాలు తపస్సు చేసుకోగా శివుడు ప్రత్యక్షం అవుతాడు. నాకు జరిగిన ఈ అవమానానికి నేను ఏం చేయాలి, ఎలా ప్రతీకారం తీర్చుకోవాలంటే, ఈ జన్మలో అయితే నువ్వేం చేయలేవమ్మా, జరిగింది తప్పే, కానీ ఈ జన్మ నువ్వేం చేయలేవు, వచ్చే జన్మలో నువ్వు శిఖండిగా పుట్టి ప్రతీకారం తీర్చుకోవచ్చు అంట. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆమె వెంటనే అగ్ని ప్రవేశం చేసి జన్మ చాలిస్తుంది. నెక్స్ట్ జన్మలో ద్రుపదుడికి ఆమె కూతురుగా పుడుతుంది. ద్రుపదుడికి ఇంకా దృష్టజమ్నుడు, ద్రౌపది కూడా ఉంటారు. దృష్టజమ్నుడిని ద్రుపదుడు కన్నది కూడా ద్రోణాచార్యుడిని చంపాలనే, ద్రౌపదినేమో కౌరవ వంశం నాశనం చేయాలని. మొత్తం ఇట్లా 3 పిల్లలు. సరే శిఖండిని ఎందుకు, తన జన్మ రహస్యం తెలుసు, భీష్ముడికి తెలుసు, ద్రుపదుడికి తెలుసు.
జన్మ రహస్యం తెలుసు. అందుకని శిఖండిని ఒక అబ్బాయి లాగా పెంచుతాడు. అమ్మాయి అయినా సరే ఇప్పుడు ద్రౌపదికి శిఖండి సిస్టర్ అవుతుంది, కానీ ఒక అబ్బాయిలా పెంచుతాడు అనమాట. పెంచి అబ్బాయికి రాజు చేయడము అన్ని అలా చేస్తారనమాట. ఇంకా అందరికి పెళ్లి చేయమని తొందర పెట్టేసరికి ఇంకా అంటే కొన్ని విభేదాల వల్ల పెళ్లి చేయాల్సి వస్తుంది అనమాట. అప్పుడు అంటే కొన్ని రాజకీయ సంబంధమైన విషయాల వల్ల కూడా శిఖండికి పెళ్లి చేయాల్సి వస్తుంది. అట్లా మళ్ళీ మన హిస్టరీ చూసుకుంటే అట్లాగా అమ్మాయిగా పుట్టి అబ్బాయిగా పెరిగింది మళ్ళీ రుద్రమదేవి. ధర్మ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తాడు. అప్పుడు ఇంకా శిఖండి అబ్బాయి కాదు అమ్మాయి అని వాళ్ళకి అనుమానం వచ్చి యుద్ధానికి సన్నిద్ధం అవుతూ ఉంటుంది అనమాట. ఇంకా యుద్ధ వాతావరణం మొదలవుతుంది అనమాట. అప్పుడు ఏం చేస్తుంది, ఇంకా శిఖండి అడవిలోకి వెళ్తుంది అనమాట. అడవిలోకి వెళ్ళి ఇలా బాధపడుతూ ఉంటే అప్పుడు యక్షుడు వస్తాడు అనమాట. ఒక యక్షుడు వచ్చేసరికి యక్షుడికి మొత్తం జరిగిందంతా చెప్తుంది అనమాట. యక్షుడు అంటే ఇటు పూర్తిగా మానవులు కాదు, అటు పూర్తిగా దేవతలు కాదు, మధ్య. సరే అని చెప్పేసి యక్షుడికి మొత్తం తన గతంలో జరిగిందంతా చెప్పేసరికి యక్షుడి జాలి పడతాడు. జాలిపడి దీన్ని నేను తీసుకుంటాను, నేను అమ్మాయిగా మారిపోతాను, నా పురుషత్వాన్ని నీకు ఇస్తాను, నువ్వు అబ్బాయిగా మారిపో అని చెప్తాను. యక్షుడికి మొత్తం అందరికి గురువు కుబేరుడు. కుబేరుడికి కోపం వస్తుంది యక్షుడు ఇలా చేసినందుకు. శిఖండి చనిపోయే వరకు నువ్వు ఇలాగే ఉండు అని చెప్పేసి శాపం పెడతాడు. సరే అని చెప్పేసి ఇంకా అలా జరుగుతూ ఉంటుంది. ఇంకా శిఖండి సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంకా అబ్బాయిగా వచ్చేసరికి కదా శిఖండి, ఇంకా యుద్ధం అనేది అక్కడ హిరణ్యవర్మతో ఆగిపోతుంది అనమాట. ఆ మహాభారత యుద్ధంలో అసలు భీష్ముడిని చంపే వాళ్ళు అసలు లేరు. అలాంటిది శిఖండిని అడ్డుగా పెట్టించి భీష్ముడి మీద బాణాలు వేయడం అనేది ఇదంతా కూడా శ్రీకృష్ణుని వారి వ్యూహం ఇది.